అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తిగా విచ్చేసి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ పి రాజ్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తిగా విచ్చేసి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించుకుందని 5 మంది విద్యార్థులతో ప్రారంభమై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటాక్ నుంచి కటక్ వరకు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని, ఏబీవీపీ నినాదాలు నేడు దేశానికి విధానాలుగా మారాయని, కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకై నినాదించి ఉద్యమించి విజయం సాధించిన ఘనత ఏబీవీపీదని, అక్రమ వలసదారుల ఏరివేతకు సేవ్ అస్సాం టుడే, సేవ్ ఇండియా టుమారో అని అక్రమ వలసదారుల వల్ల ఏర్పడే జాతీయ భద్రతా విషయంలో ఏబీవీపీ చేసిన ఉద్యమాలు నేడు ఈశాన్య రాష్ట్రాలు భారత్తో బలంగా నిలుచుటకు ఆధారం అయిందని, తెలంగాణ, బెంగాల్, కేరళ మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వామపక్ష విదేశీ కుట్రలను, నరహంతక నక్సలైట్ల తూటాలకు ఎదిరించి జాతీయవాదాన్ని పెంపొందించడానికి భారత్ మాతాకి జై అంటూ అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని, అటువంటి మహావీరులు పుట్టిన గడ్డ నల్గొండలో నాడు జాతీయవాదాన్ని, దేశభక్తిని విద్యార్థులలో పెంచిన ఏచూరి శ్రీనివాస్ అన్నని నా నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఏచూరి శ్రీనివాస్ అన్న చంపి ఈ గడ్డపైన జాతీయవాద, దేశభక్తులు లేకుండా చేసి విదేశీ వామపక్ష భావజాలాన్ని విస్తరించాలని కలలుగన్న విపక్ష రాడి కసి నేడు భూదత్తం వెతకాలని విస్తరించాలని కలలుగన్న విపక్ష రాడికసి నేడు భూతద్దం వెతకాలని, అదే ఏచూరి శ్రీనివాసన్నని నమ్మిన జాతీయవాదం ప్రతి విద్యార్థి మదిలో, మనసులో విస్తరించిందని, అందుకు నేడు ఇక్కడ కాగడ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అని నినాదిస్తున్న ఈ వేలాదిగా విచ్చేసిన విద్యార్థుల సంఖ్య వారి ఉత్సాహం సాక్ష్యం అని, వామపక్షవాదుల వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం నేడు భారత పటంలో శాశ్వతంగా నిలుపబడిందని, జాతీయవాద వ్యక్తికి నిర్మాణ సిద్ధాంతం పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో విస్తరించిందన్నారు. భారతదేశంను ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలుపుటకు ఏబీవీపీ 78 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ నరేష్ తేజ, జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య, ఏబీవీపీ రాష్ట్ర యూనివర్సిటీ కో కన్వీనర్ మౌనేష్, రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ సంపత్, గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, అమల, జయందర్, కార్తిక్, పల్లవి, రమేష్, శివ, వరుణ్, సిద్ధు, చరణ్, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.